ఇక ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర్ సూచించారు. కూలిపోయిన శిథిలమైన ఇళ్లలో ఎవరూ ఉండకూడదని ఆయన సూచించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగి పోలుతున్నాయి. గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏటూరు నాగారం మండలం కొండాయి దగ్గర జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 4 గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రైటిక తెలంగాణ ప్రాంతంలో కూడా ఎడతెగని వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. లోతట్టు గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 4 గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వీటికి సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలు మరి దీనికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పవన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాగులు వంకలు పొంగి పొరలడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా జంపన్న వాగు, ఏటూరు నాగరం మండలంలో ఉన్నటువంటి జంపన్న వాగు పొంగి పొరలడంతో కొండాయి నుంచి అటు వెళ్ళేటువంటి మార్గం అంతా కొండాయితో సహా 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు భూపాలపల్లి జిల్లాలోనూ చాలా గ్రామాలకు, భూపాలపల్లి జిల్లాలో గణపురం మండలం, ఇటు గణపురం అయితేనేమి, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, పల్లిమెల ఈ మండలాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గోదావరి నీటి ఉధృతి ఎక్కువగా పెరుగుతూ ఉంది. గంటకు గోదావరి క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఏటూరు నాగారం దగ్గర గోదావరి నీటి మట్టం 13.700 మీటర్లుగా ఉంది. అది 14 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే అధికారులు, ములుగు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం అంటే మంత్రి సీతక్క కూడా రంగంలోకి దిగారు. ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్తో నేరుగా ఫోన్లో మాట్లాడి లోతట్టు ప్రాంత ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలి. ప్రధానంగా వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ములుగు, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సీతక్క కలెక్టర్ను ఆదేశించారు. దీంతో కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ముంపు ప్రాంత వాసులను అప్రమత్తం చేసేటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అక్కడి కలెక్టర్ అప్రమత్తం చేశారు. నిన్న నేరుగా గోదావరి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి మరి ఆయా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేటువంటి చర్యలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు వరంగల్ నగరంలో కూడా విస్తారంగా వర్షాలు కూర్చుండడంతో ముంపు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పవన్, స్టూడియో.